అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చితో రోటి పచ్చడి చేస్తున్నానండి. ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి 8 కాయలు తీసుకున్నానండి. పచ్చిమిర్చి పెద్దవేను, పొడవుగా ఉన్నాయి. ఈ పుదీనాని ఒలిచిపెట్టుకోవాలండి. తర్వాత కొత్తిమీరని శుభ్రంగా కడిగి కోసుకోవాలండి, చిన్న ముక్కలుగాను కోసి. పచ్చిమిర్చిని కడిగినాక ముక్కలుగా ఇరుచుకోవాలండి, లేదంటే కనుక అవి ఆయిల్లో వేసినప్పుడు పేలుతూ ఉంటాయి. ఇలా 2 భాగాలుగా చేస్తే చాలు. పచ్చిమిర్చిని 2 ముక్కలుగా చేస్తే చక్కగా ఇలా కడిగి అట్టు పెట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను. దానిలో ఆయిల్ వేసి ఇప్పుడు ఫ్రై చేస్తున్నానండి. ఈ పచ్చిమిర్చి చాలా టేస్ట్ ఉంటుందండి రోటి పచ్చడి. ఈ శీతాకాలం చాలా టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర కూడా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇది హైబ్రిడ్ కొత్తిమీరేనండి. ఇప్పుడు సీజన్లో నాటు కొత్తిమీర కూడా బాగా వస్తుంది. ఇప్పుడు వీటిని ముందుగా పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుంది. హెల్త్ పరంగా కూడా నిలవ పచ్చళ్ళ కన్నా కూడా రోటి పచ్చళ్ళే చాలా బాగుంటాయండి. వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన అయిపోయిందండి. ఇప్పుడు వేరే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి. తర్వాత దీనిలో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. దానిలో ఆయిలే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు. ఈ రోటి పచ్చడికి తాలింపు కూడా అవసరం లేదండి. అంత మంటే ఉండదు. ఉన్నా కూడా ఈ తాలింపు వేస్తే దాని టేస్ట్ వేరుగా అవుతుందండి. కొంచెం రోటి పచ్చడి కొంచెం నోటికి వరగా ఉంటుంది కదా, కాస్త కారం కారంగా. ఇప్పుడు ముందుగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఆకు మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి కలుపుకోవాలి. మా చిన్నతనంలో అయితే మా అమ్మమ్మ మాకు మినపచేలలో వేసేవాళ్ళండి. ఈ కొత్తిమీరని అసలు ఫ్రై చేయకోకుండానే పచ్చడి మిరపకాయలు కాల్చి చేసేసేది. చాలా బాగుండేదండి. ఇప్పుడు ఇంకా ఉన్న ఆయిల్ తోటి ఫ్రై చేస్తున్నాను. కాస్త అయిన తర్వాత దీనికి తగినంత చింతపండు కడిగి దీనిలోనే వేసి మగ్గించుకుంటే చక్కగా మెత్తగా అయిపోతుందండి. ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. పుదీనా ఫ్లేవరు చాలా బాగుంటుందండి. పుదీనా కొత్తిమీర కూడాను. ఇప్పుడు చింతపండుని కడిగి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు దీనిలో వేసి పైకి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే చాలా మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని రోట్లో వేసి దంచుకోవటమేనండి. రోలు శుభ్రంగా కడిగి ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను. దీనిలో తగినంత గళ్ళుప్పు టేస్ట్ వేరుగా ఉంటుందండి, సాల్ట్కి వేరుగా ఉంటుంది. దీనిలోనే ఈ పుదీనా కొత్తిమీరలో వేసిన చింతపండు కూడా మెత్తగా అయింది కదండి. ఈ 3 కూడా కలిపి దంచుకోవాలి ఇలాగా. ఇదివరకు అమ్మమ్మ వాళ్ళైతే కొంచెం ఎక్కువ చేసేవాళ్ళండి. నేనైతే ఫుడ్ విషయంలో మనకి ఎంత కావాలో అంతే చేసుకోవాలండి, వేస్ట్గా చేయకూడదు. బాబు నాకే కదా, బాబుకి నాకు సరిపోతుంది. అందుకని చెప్పి ఇది మెత్తగా నలిగిన తర్వాత ముందుగా మగ్గించి పెట్టుకున్నాం కదా పుదీనా కొత్తిమీర, ఆయిల్లో అది వేసుకుని ఇప్పుడు చక్కగా మెత్తగా నూరుకోవాలండి. ఎంతైనా కూడా రోటి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ టేస్టే వేరు. ఇదివరకు ఈ శీతాకాలం ఎక్కువగా ఉంటుందండి కొత్తిమీర. ఇప్పుడు నాటు కొత్తిమీర కూడా బాగానే వస్తుందండి. ఒకసారి నాటు కొత్తిమీరతో కూడా చేస్తాను. ఇది మనకి బయటదేను. ఇప్పుడు దీనిలో కొంచెం చిన్న బెల్లం ముక్క వేసేయాలండి, టేస్ట్ బాగుంటుంది. ఈ పుదీనా ఫ్లేవరుకి బెల్లం అయితేనే టేస్ట్ ఉంటుందండి. చిన్న బెల్లం ముక్క వేసాను. తర్వాత దీనిలో వెల్లుల్లి, జీలకర్ర వేసుకోవాలండి. ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి, కాస్త ఒక అర స్పూను జీలకర్ర వేసి మనం చేసుకునే దాన్ని బట్టి వేసుకోవాలండి. నేనైతే కొంచెమే కదా చేసేది, దీనికి ఇది సరిపోతుంది. ఇలా వేసి మొత్తం కూడా ఇలా నూరుకోవాలండి. ఈ పచ్చడి బండతోటి చక్కగా మెత్తగా నలిగింది కదండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసుకుని కామెంట్స్లో పెట్టండి.
ఇలా అయిపోయిందండి. దీనికి ఇంకా తాలింపు అవసరం లేదండి. ఇది మనం చేసింది కొంచెమే కదా, ఎక్కువ మిర్చి అది వేస్తే కనుక తాలింపు వేసుకోవాలి. ఇవి తగినంతే కాబట్టి దీనికి అవసరం లేదండి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి రోటి పచ్చడి అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.